పెట్టుబడి లేకుండా ఆన్లైన్లో సులభంగా డబ్బు సంపాదించే విధానం. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బికమ్ రిచ్. ఇక్కడ మనం సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఎలా అధిక లాభాలను పొందాలి అనే దాని గురించి ఈరోజు మనకు టాపిక్. ఇక్కడ ఆన్లైన్లో మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక్క సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఆన్లైన్లో మనం డబ్బు సులభంగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఆన్లైన్లో మనకి ఒక మొబైల్ ఉంటే చాలు, లేదంటే ఒక కంప్యూటర్ ఉన్నా చాలు, ఫ్రీలాన్సర్ చేసుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. నంబర్ 3, బ్లాగ్. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ బ్లాగ్. మీరు బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఫ్రీలాన్సర్ అంటే ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. మీకు తెలిసినటువంటి ఏదైనా కూడా వీటి గురించి మళ్ళీ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీకు తెలిసినటువంటి ప్రోగ్రామింగ్ కానీ, లేకపోతే ఏదైనా కంటెంట్ రైటింగ్ కానీ, డేటా ఎంట్రీ కానీ అవి ఫ్రీలాన్స్లో చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీకు కమిషన్ వస్తూ ఉంటుంది. బ్లాగ్ క్రియేషన్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లో మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ట్యూటర్. ఆన్లైన్లో ట్యూటర్గా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్లేటర్గా వర్క్ చేయొచ్చు. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి మీరు డిజిటల్ ఫామ్లో రైటర్గా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ ఫొటోస్ సెల్ చేయొచ్చు. ఫొటోస్ని సెల్ చేయడం, తర్వాత మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాటిని ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో మీరు కమిషన్ కానీ, లేదంటే ఒక ప్యాకేజ్ లాగా ఒక కంపెనీ నుంచి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్ ఓవర్ యాక్షన్. ఏదైనా మూవీస్ కానీ, లేదంటే టీవీలో ఉన్నటువంటి సీరియల్స్కి డబ్బింగ్ లాగా కూడా ఆన్లైన్లో చేయొచ్చు, వాయిస్ ఓవర్ యాక్షన్. నెక్స్ట్ ఇప్పుడు 12th వన్ ఆన్లైన్ సర్వే. కొన్ని కంపెనీస్ సర్వే చేయమంటాయి, ఫీడ్బ్యాక్ అడుగుతాయి కస్టమర్స్ నుంచి. ఆన్లైన్ సర్వే చేసుకోవచ్చు. తర్వాత మీరు ఈ బుక్స్ కూడా, యూ కెన్ రైట్ యువర్ ఈ బుక్స్, ఎలక్ట్రానిక్ బుక్స్. మీరు బుక్స్ కూడా రాయొచ్చు. ఎలక్ట్రానిక్ బుక్ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే మీకు అవి డౌన్లోడ్ చేసుకున్న దాన్ని బట్టి అమౌంట్ వస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ సర్వీస్. నెక్స్ట్ వీటన్నిటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ట్రాన్స్క్రైబ్ ఆడియో వీడియో ఫైల్స్ ఇంటూ వర్డ్స్. ఆడియో వీడియో వాటిని వర్డ్స్లోకి కన్వర్ట్ చేయడం. తర్వాత మీరు వెబ్ డిజైన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా కూడా వర్క్ చేయొచ్చు. తర్వాత మీరు ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 19th వన్, ఇప్పటివరకు 18 చెప్పాను, ఇది 19th వన్. ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా కూడా ఆన్లైన్లో వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ 20వ ఇక్కడ మీరు సెల్ హోమ్ మేడ్ ఐటమ్స్. మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి వస్తువులని మీరు ఏవైనా ప్రిపేర్ చేసి వాటిని ఆన్లైన్లో సేల్ చేయొచ్చు, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని. తర్వాత మీరు వెబ్సైట్ బయట ఒక 5,000 పెడితే ఎవరైనా ప్రిపేర్ చేసి ఇస్తారు. దాంట్లో మీరు ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. తర్వాత ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్. 21st జాబ్ ఇది, డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ 22nd జాబ్ ట్రాన్స్లేటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టు స్పానిష్, లేదంటే స్పానిష్ టు ఇంగ్లీష్, అలా ట్రాన్స్లేటర్గా కూడా వర్క్ చేయొచ్చు ఆన్లైన్లో. తర్వాత మీరు రివ్యూస్ రాయొచ్చు మూవీస్కి కానీ, తర్వాత ఇంకా హోటల్స్కి కానీ, ఇంకొక ఫుడ్కి కానీ, ఇలాంటి వాటికి మీరు హోటల్స్ గురించి ఎలా ఉన్నాయి, ఏంటి, ఫుడ్ ఎట్లా ఉంది, తర్వాత మూవీస్ ఎట్లా ఉన్నాయని రివ్యూస్ కూడా రాసుకోవచ్చు మీరు. తర్వాత మీరు ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత డొమైన్ ఫ్లిప్. ఆన్లైన్లో మీరు డొమైన్ కొనుక్కొని తక్కువ రేట్లో కొనుక్కొని ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయొచ్చు. మీరు ఒక డైరెక్టర్ లాగా అవ్వచ్చు, మీకు ఎవరి పరిచయం కూడా అక్కర్లేదు. తర్వాత మీరు యాక్షన్ కూడా చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే హీరో అవ్వచ్చు. తర్వాత మీరు ఒక సాంగ్ కూడా పాడి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సింగర్ అవ్వచ్చు. 29th పాయింట్ ఇది. నెక్స్ట్ 30, క్రియేట్ కంపెనీ వెబ్సైట్ ఫర్ ఆర్డర్స్. మీరు ఓన్గా కంపెనీ వెబ్సైట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్స్ కోసం. ఇలా మీరు రకరకాలుగా ఆన్లైన్ని యూజ్ చేసుకొని ఇన్ని రకాలుగా మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి 1 by 1 చూద్దాం, ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు ఫస్ట్ది ఏంటి, ఫ్రీలాన్సర్ జాబ్స్. ఫ్రీలాన్సర్ అంటే ఏంటి, మీరు ఆన్లైన్లో మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేయడం, తర్వాత
రకరకాల వర్క్స్ మీకు ఏదైతే వస్తుందో, ప్రోగ్రామింగ్ వస్తుందా, మీరు ప్రోగ్రామింగ్ చేయడం, ఓకేనా, రకరకాల వర్క్స్ మీరు చేయడాన్నే ఫ్రీలాన్సర్ అంటారు. ఓకే. తర్వాత ఇంకా చూడండి, ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు, వీడియోగ్రఫీ చేసుకోవచ్చు మీరు, తర్వాత గ్రాఫిక్ డిజైన్ చేసుకోవచ్చు, తర్వాత ఫైనాన్షియల్ ట్యాక్స్ ప్రిపరేషన్ చేయొచ్చు, తర్వాత రైటింగ్ అండ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, ప్రూఫ్ రీడింగ్ చేయొచ్చు, ఫోటోగ్రఫీ చేయొచ్చు, వీడియోగ్రఫీ చేయొచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్ చేయొచ్చు, ప్రోగ్రామింగ్ చేయొచ్చు, బీటా టెస్టింగ్ చేయొచ్చు, తర్వాత యాప్స్ డెవలప్ చేయొచ్చు ఫ్రీలాన్సర్ దాంట్లో, తర్వాత వెబ్ డిజైన్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో మీరు ఓలా, ఊబర్లో కూడా రైడింగ్ దాంట్లో కూడా ఆ ప్లాట్ఫామ్స్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. లేదంటే మీరు వెహికల్స్ పెట్టొచ్చు ఆన్లైన్లో. తర్వాత మీరు ఫుడ్ డెలివరీ కంపెనీ పెట్టొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఈ ఫీల్డ్స్ ఫ్రీలాన్సింగ్ వర్క్ లోపల. ఓకేనా. నెక్స్ట్ ఇన్ని రకాలుగా మీరు చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ వర్క్ లోపల ఆన్లైన్లో మీరు ఎంటర్ అయిపోయి. తర్వాత దీనికి మీరు ఏ ప్లాట్ఫామ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి ఫ్రీలాన్సింగ్ అంటే, ఆ సైట్స్ ఏమున్నాయంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, అప్ వర్క్ అనేది ఒకటి ఉంది, తర్వాత లింక్డ్ఇన్ ఒకటి ఉంది, తర్వాత ఫివర్ ఒకటి ఉంది, తర్వాత క్రెయిగ్ లిస్ట్ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్. మీరు ఫ్రీలాన్సింగ్ జాబ్లో ఎంటర్ కావాలి అంటే మీకు ఏ టాలెంట్ ఉంటే అది, వెబ్ డిజైన్ చేస్తారా, తర్వాత రైడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, బైక్ రైడింగ్, లేదంటే మీరే కంపెనీకి వెహికల్స్ పెడతారా, ఆన్లైన్లో సప్లై చేస్తారా, లేదంటే ఫుడ్ డెలివరీ కంపెనీస్ మీరు సెటప్ చేస్తారా, లేదా డేటా ఎంట్రీ ఆపరేటరా, లేదంటే ఫోటోగ్రఫీయా, మీకు దేంట్లో అంటే దాంట్లో ఫ్రీలాన్సింగ్ వర్క్ ఉంటుంది. రైటింగ్లో కానీ, ఎడిటింగ్లో కానీ, ఓకే, దేంట్లోనైనా డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, ఓకేనా. ఇలా మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, రెవెన్యూ షేరింగ్ మార్కెట్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీకు దాంట్లో మీకు షేర్ అనేది వస్తూ ఉంటుంది, అమౌంట్ అనేది. యూట్యూబ్ వీడియోస్ చేసి పెట్టారనుకోండి, దాంట్లో మీ ఛానల్లో మీరు ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు, తర్వాత మీరు ప్రమోట్ చేసుకోవచ్చు ఏవైనా కూడా. ఇలా మీరు బ్రాండ్ కంపెనీస్ అన్నీ కూడా మీ ప్లాట్ఫామ్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీకు దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సోషల్ మీడియాని యూజ్ చేసుకొని దీంట్లో మీరు ఏ ప్లాట్ఫామ్స్ కావాలి అంటే, అమెజాన్ అసోసియేట్స్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయంటే, అమెజాన్ అసోసియేట్స్, తర్వాత క్లిక్ బ్యాంక్ ఒకటి ఉంది, తర్వాత సీజే అఫిలియేట్ ఉంది, తర్వాత షేర్ ఎస్ఏఎల్ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ అఫిలియేట్ మార్కెటింగ్. దీంట్లో మీకు పర్సంటేజ్ అనేది వస్తూ ఉంటుంది. మీకు యూట్యూబ్ ఉంది, లేదంటే మీరు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా, ప్రొడక్ట్స్ని. తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు రకరకాలుగా ఉంటాయి. తర్వాత ఇక్కడ మీరు ఆన్లైన్ ట్యూటర్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. ట్యూటర్ అంటే మీకు దీంట్లో సబ్జెక్ట్ బాగా ఉండాలి, మీ స్కిల్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేయాలి, తర్వాత మీ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా సెటప్ చేసి మీకు స్కిల్స్ ఉండాలి సబ్జెక్ట్లో. అప్పుడు మీకు ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే, చెగ్ అనేది ఒకటి ఉంది, CHEGG, తర్వాత ట్యూటర్ అనేది కూడా ఒకటి ఉంది. తర్వాత ఇంకొకటి బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవడం. మీరు బ్లాగ్ క్రియేట్ చేసుకొని మీకు నచ్చింది అందులో రాసుకోవచ్చు. మీరు ట్రావెల్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, మనీ గురించి కానీ, టెక్నాలజీ గురించి కానీ పోస్ట్ చేయాలి ఆ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోపల. మీకు వచ్చినటువంటి వ్యూస్ మీకు ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారు గూగుల్ లోపల. మీ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. మరి ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే, బ్లాగర్ అనేది ఒకటి ఉంది, తర్వాత వర్డ్ ప్రెస్ అనేది ఒకటి ఉంది, తర్వాత విక్స్ అనేది ఒకటి ఉంది, WIX, తర్వాత మీడియం అనేది ఒకటి ఉంది, తర్వాత VB అనేది కూడా ఒకటి ఉంది. ఇలా మీకు ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. తర్వాత ట్రాన్స్లేటర్ లాగా కూడా మీకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, ట్రాన్స్లేటర్ లాగా. ఓకేనా, మీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి. ఇంగ్లీష్, స్పానిష్ కన్వర్ట్ చేయడం, ఇంగ్లీష్ టు స్పానిష్, లేదంటే ఇంగ్లీష్ టు అదర్ లాంగ్వేజెస్, మీరు డాక్యుమెంట్స్ని ట్రాన్స్లేట్ చేయగలగాలి. అలా ట్రాన్స్లేట్ చేసినట్టయితే మీరు ట్రాన్స్లేటర్గా వర్క్ చేయొచ్చు ఆన్లైన్లో. ఓకేనా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏం పే చేయాలి, మీకే వాళ్ళు పే చేస్తారు. ఆ వెబ్సైట్స్ ఏంటి అంటే, ఆన్లైన్ ట్రాన్స్లేటర్గా వర్క్ చేయాలి అని అంటే మీరు 1 hour ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ పేరు, తర్వాత అన్బేబ్, ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ మాస్టర్, నెక్స్ట్ జెన్గో. ఓకే, ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. తర్వాత మీరు
మీకు ఫోటోగ్రఫీ ఇష్టం ఉందనుకోండి, మీరు ఫొటోస్ని సేల్ చేయొచ్చు, లేదంటే వీడియోస్ చేయొచ్చు. మీకు ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్ ఉన్నట్టయితే మీరు ఫొటోస్ని సేల్ చేసుకోవచ్చు. వేరే కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. ఫిక్స్డ్ అమౌంట్ కానీ లేదంటే మీకు పర్సంటేజ్ని బట్టి కానీ, మీకు ఆ వెబ్సైట్తో ఉన్న కాంట్రాక్ట్ని బట్టి మీకు ఫిక్స్డ్ అమౌంట్ పర్సంటేజ్ అనేది వస్తూ ఉంటుంది. మీరు దీనికి మంచి మీ ఫొటోస్ అన్నీ మీరు తీసినవన్నీ గ్యాదర్ చేయాలి, నైస్ కలెక్ట్ చేయాలి. నైస్ కలెక్షన్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఈ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ బర్స్ట్, BURST ఒకటి, షట్టర్ స్టాక్ ఒకటి, ఎలామీ ఒకటి, ఎల్ స్టాక్ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మీకు చేసుకోవచ్చు మీరు. తర్వాత ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి మీరు వీడియోస్ కూడా తీస్తున్నట్టయితే ఇంకా ఫోటోగ్రఫీకి ఇంకా ఉన్నాయి. ఉడేమి అని ఒకటి, తర్వాత టీచబుల్ అనేది ఒకటి, స్కిల్ షేర్ అనేది ఒకటి, ఇలా రకరకాలుగా మీకు ఉన్నాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ మీద కూడా మీకు ఉన్నాయి, ఆన్లైన్ టైపింగ్ మీద. ఓకేనా, ఏంటి అంటే మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగా వర్క్ చేయాలి, టైపింగ్ చేయాలి. మీరు చాలా క్విక్గా టైప్ చేయాలి, మంచి పర్ఫెక్ట్గా వింటూ వాళ్ళు చెప్పిన దాన్ని మీరు పర్ఫెక్ట్గా విని కొన్ని టైప్ చేయడం ఉంటాయి. ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్లో టైపింగ్ అంటే అవి ఉంటాయి, లేదంటే డేటా ఎంట్రీ జాబ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మీరు పర్ఫెక్ట్గా విని టైప్ చేసి ఇవ్వాలి, అది ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్. తర్వాత మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. యూఎస్లో కానీ ఫారిన్లో డాక్టర్స్ వాళ్ళు ఆడియో రికార్డ్స్ ఉంటాయి, అవి మీరు విని ఆ యాక్సెంట్ మీకు తెలవాలి, మీరు టైప్ చేయాలి. ఓకేనా, మీరు డిస్క్రిప్టివ్ ఫామ్లో టైప్ చేస్తే మీకు అమౌంట్ ఇస్తారు. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఈ ఆన్లైన్ టైపింగ్, డేటా ఎంట్రీ, ఈ ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్ ఇవన్నీ కూడా మీరు ఆడియో రికార్డ్స్ విని మీరు వర్డ్స్లోకి టైప్ చేయాలి. ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే ఆ కంపెనీస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ ఎవరంటే మీకు జాబ్ ఇచ్చేవాళ్ళు బ్యాబిల్ టైప్, తర్వాత స్క్రైబ్, తర్వాత వర్చువల్ బీ, తర్వాత స్పీక్ రైట్, తర్వాత క్లిక్ వర్కర్. ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ మీకు ఆఫర్ చేస్తున్నాయి. ట్రాన్స్క్రిప్షన్ వర్క్ అంటే మీరు ఆడియో ఫైల్స్ని మీరు స్పోకెన్ వర్డ్స్ లాగా కన్వర్ట్ చేయాలి, తర్వాత వర్డ్స్ ఫామ్లోకి రైట్ చేయాలి. తర్వాత పాడ్కాస్ట్, ఈ రోజుల్లో పాడ్కాస్ట్ అనేది చాలా ప్రిఫర్ చేస్తున్నారు. ఎవరు కూడా చదవడానికి ఓపిక లేదు, అందరూ వినాలనుకుంటున్నారు. ఏ కార్ డ్రైవింగ్ చేసుకుంటునో, బైక్ డ్రైవింగ్ చేసుకుంటునో, వంట వండుకుంటూనో, ఏదో పని చేసుకుంటూ వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అర్థమైందా? పీపుల్ లిజనింగ్లో ఎంజాయ్ చేసేదాన్ని ఎంజాయింగ్ లిజనింగ్, వినుకుంటూ ఎంజాయ్ చేయడం, దాన్నే పాడ్కాస్ట్ అంటాం. ఈ రోజుల్లో ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది పాడ్కాస్ట్ అనేది. దాన్ని మనం అన్నిటిని కూడా ఆడియో ఫామ్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మీరు ఒక బిజినెస్ గురించి చెప్పొచ్చు, ఏదైనా కూడా వాళ్ళు బైక్ తోలుకుంటూ, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వింటూ ఉంటారు. దాన్నే పాడ్కాస్ట్, PODCAST అంటారు. మీకు నాలెడ్జ్ ఉండాలి టాపిక్ పైన. మీరు బిజినెస్ గురించి కానీ లేదంటే ఏదైనా కుకింగ్ గురించి కానీ, మీరు డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ రిసైప్స్, కుకింగ్లో రిసైప్స్ గురించి కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ ఐడియాస్ కానీ, ఏవైనా ట్రిక్స్ కానీ, టిప్స్ కానీ, హెల్త్ టిప్స్ కానీ, దేని గురించి అయినా కూడా మీరు చెప్పొచ్చు. దాంట్లో భగవద్గీతలో ఉన్న శ్లోకాల గురించి కానీ, దేని గురించి, షార్ట్ స్టోరీస్ కానీ, ఏదైనా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని పాడ్కాస్ట్ అంటారు. కస్టమర్స్ కానీ, క్లయింట్స్ కానీ, ఆడియన్స్ కానీ అవి వింటారు. ఆ వినేదాన్ని వాళ్ళు వింటూ ఎంజాయ్ చేసేదాన్ని పాడ్కాస్ట్ అంటాం. ఆ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయంటే పాడ్బీన్, నెక్స్ట్ స్పాటిఫై ఫర్ పాడ్కాస్టర్, తర్వాత బజ్ స్ప్రౌట్ ఒకటి ఉంది, బజ్ స్ప్రౌట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆర్టికల్స్ రైటింగ్ సర్వీస్. మీరు ఏదైనా ఆర్టికల్స్ రాయడం మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు వెబ్సైట్లో కూడా మీరు ఆర్టికల్స్ రాసుకోవచ్చు. తర్వాత మీరు ఓన్గా ఒక బ్లాగ్ క్రియేట్ చేసి అందులో రాసుకోవచ్చు. మీకు మంచి గుడ్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి, మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో రాసుకోవచ్చు. ఆ ఆర్టికల్ రైటింగ్ సర్వీసెస్కి ఉన్న ప్లాట్ఫామ్స్, వెబ్సైట్స్ ఏమున్నాయంటే కాన్స్టెంట్ కంటెంట్ అనేది ఒకటి ఉంది, అప్వర్క్ అనేది ఒకటి ఉంది, ప్రో బ్లాగర్ జాబ్ బోర్డ్ అనేది ఒకటి ఉంది, ఫ్రీలాన్సర్ అని ఉంది, తర్వాత
క్రైగ్ లిస్ట్ అనేది ఒకటి ఉంది. ఇలాంటివన్నీ కూడా వెబ్సైట్స్. తర్వాత మీరు వాయిస్ ఓవర్ యాక్టింగ్, ఏదైనా యాక్టింగ్ చేస్తుంటే సీరియల్ కానీ సినిమాలు కానీ యాక్షన్ చేస్తూ ఉంటే మీరు దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే, మీకు మంచి వాయిస్ ఉన్నట్టయితే, మీరు వాయిస్ని కరెక్ట్గా ఇవ్వగలిగినట్టయితే ఆ క్యారెక్టర్స్కి డిఫరెంట్ యాక్సెంట్స్లో మీరు వాయిస్ ఇవ్వగలగాలి. అలా ఇచ్చేటట్టయితే మీకు ఏమేమి కావాలి, మైక్రోఫోన్ ఉండాలి, హెడ్ ఫోన్ ఉండాలి, వాయిస్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయంటే ఫ్రీలాన్సింగ్కి వాయిస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది ఆన్లైన్లో. తర్వాత ఎన్వాటో అనేది ఒకటి ఉంది, బన్నీ స్టూడియో అనేది ఒకటి ఉంది, ఫిల్మ్లెస్ అనేది ఒకటి ఉంది, తర్వాత వాయిస్ క్రాఫ్టర్స్ అనేది ఒకటి ఉంది. దీంట్లో ఈ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యి మీరు సీరియల్స్ కానీ మూవీస్ కానీ మీ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. డిఫరెంట్ యాక్సెంట్స్లో మీరు మాట్లాడవచ్చు. మీకు మంచి వాయిస్ కనుకున్నట్టయితే ఆన్లైన్లో 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఇలా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. తర్వాత మీరు కొన్ని కంపెనీస్ ఆన్లైన్ సర్వీస్ అడుగుతూ ఉంటాయి. దాంట్లో వాళ్ళ ఆ కంపెనీ యొక్క ఒపీనియన్ ఏంటి, ప్రజల్లో ఎట్లా ఉంది, క్లయింట్స్లో అనేది కావాలి వాళ్ళకి. దానికి కూడా మీరు ఆన్లైన్ సర్వీస్ చేయొచ్చు. వెబ్సైట్స్ ఏమున్నాయంటే ప్రిజర్ ఎబుల్ అనేది ఒకటి ఉంది, స్వాగ్ బక్స్ అనేది ఒకటి ఉంది. మీరు ఆన్లైన్లో కొడితే వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు బుక్స్, ఎలక్ట్రానిక్ బుక్స్ కూడా మీరు రాసుకోవచ్చు. మీకు కనుక మంచి నాలెడ్జ్ ఉన్నట్టయితే షార్ట్ స్టోరీస్, లాంగ్ స్టోరీస్ మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. బుక్స్ని, ఎలక్ట్రానిక్ బుక్స్ని మీరు ఆడియన్స్ యొక్క ప్రిఫరెన్స్ని ఆ టార్గెట్ రీచ్ కావాలి. ఓకేనా? తర్వాత మీకు దీనికి ప్లాట్ఫామ్ ఏముందంటే అమెజాన్ కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్ అనే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. తర్వాత ఇంకో ప్లాట్ఫామ్ ఉంది యాపిల్ బుక్స్. ఇందులో మీరు ఓన్గా మీ యొక్క ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ పైన మీరు రాసుకోవచ్చు, బుక్ని పబ్లిష్ చేసుకోవచ్చు. తర్వాత మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. ఆ వెబ్సైట్ నుంచి మీకు కమిషన్ కానీ లేదంటే ప్యాకేజ్ లాగా వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని బ్రాండ్స్కి మీరు ఇక్కడ సోషల్ మీడియా లోపల కొన్ని బ్రాండ్స్ని మీరు ఆ క్లయింట్స్కి పరిచయం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీ సర్వీసెస్ ఇవ్వాలి అంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నటువంటి ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్న ఐటమ్స్ ఆ బిజినెస్ సంబంధించింది మీరు క్లయింట్స్కి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఓకేనా? అయితే మీరు పర్ఫెక్ట్గా ఆ సోషల్ మీడియా వెబ్సైట్ కానీ ఆ పేజెస్, వాళ్ళ కంపెనీ యొక్క పేజెస్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఆ కంపెనీకి. మీరు ఆ పేజ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసిస్తే సోషల్ మీడియా పేజ్ని అది క్లయింట్స్కి, ఆడియన్స్కి రీచ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ మీరు పోస్టులు పెట్టాలి. కంపెనీస్ యొక్క డిజైన్ మంచిగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలి, వాళ్ళ కంటెంట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలి, షెడ్యూల్ ఇవ్వాలి, మంచి అనాలిసిస్ చేసి దాన్ని మీరు ప్రిపేర్ చేయాలి. ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఆ కంపెనీ యొక్క పేజెస్, వెబ్ పేజెస్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, దేంట్లోనైనా వాళ్ళ గురించి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. దాన్ని సోషల్ మీడియా మేనేజ్మెంట్ సర్వీస్ అంటారు. మీరు ఎక్కడెక్కడ ఇవ్వచ్చు, అది మీరు ఎక్కడ పోస్టులు క్రియేట్ చేయొచ్చు, ఎక్కడ ఇవ్వచ్చు అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, దాంట్లో మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని సోషల్ మీడియా మేనేజ్మెంట్ సర్వీస్ అంటారు. ఆ కంపెనీకి మీరు మీడియేటర్ లాగా పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది. మంచి వెల్ డిజైన్ చేసి, పర్ఫెక్ట్గా డిజైన్ చేసి మీరు ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. ఆ కంపెనీ గురించి గుడ్ ఇంప్రెషన్ ఉండేట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి కంపెనీని. నెక్స్ట్ ట్రాన్స్క్రైబ్ ఆడియో అండ్ వీడియో ఫైల్స్. అంటే మీరు ఆడియో, వీడియో వాటిని మీరు టెక్స్ట్ ఫామ్లోకి, వర్డ్స్ ఫామ్లోకి రాయడం. ఓకేనా? వర్డ్స్ ఫామ్లోకి రాసినట్టయితే ఆ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ REV అనేది ఒకటి ఉంది, ట్రాన్స్క్రైబ్ మీ అనేది ఒకటి ఉంది, తర్వాత స్క్రైబ్ అనేది ఒకటి ఉంది. స్క్రైబ్ ఒకటి, ట్రాన్స్క్రైబ్ మీ ఒకటి, REV రెవ్ అనేది ఒకటి ఉంది. మీరు ఎట్లా ఉండాలి, ఆడియో, వీడియో వాటిని మీరు వర్డ్స్ లాగా కన్వర్ట్ చేయగలగాలి. ఓకేనా?
మెడికల్ ఫీల్డ్ కావచ్చు, మీడియా కావచ్చు, బిజినెస్ సంబంధించినటువంటి ఫీల్డ్స్లో మీరు ఫాస్ట్గా, ఎక్యురేట్గా వాటిని ఆడియో, వీడియో ఉన్న వాటిని వర్డ్స్ లాగా, ఒక సాంగ్ ఉంటుంది, వాటిని వర్డ్స్ ఫామ్లోకి రాయాలి. మీకు మంచి లిజనింగ్ స్కిల్ ఉండాలి, మంచి విని రాయగలగాలి, ఖచ్చితంగా రాయగలగాలి, గ్రాస్పింగ్ బాగుండాలి, కరెక్ట్గా విని కరెక్ట్ పదాలు వాడగలగాలి, ఆ గ్రామర్ కానీ పంక్చువేషన్ మార్క్స్ పర్ఫెక్ట్గా రాసి ఇవ్వాలి కంపెనీకి. ఓకేనా? ఆడియో వీడియో ఫైల్స్ని. తర్వాత ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అని అలా ఉంటాయి కదా. ఇప్పుడు ఫారిన్లో డాక్టర్ ఆడియో ఫామ్లో మనకి ఇక్కడికి పంపిస్తే మనం వాటిని రిటర్న్ ఫామ్లో రాసివ్వాలి, అదే ట్రాన్స్క్రిప్షనిస్ట్ అంటారు. ఓకేనా? తర్వాత మీరు ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్కి కూడా సేమ్ ఇవే, ఆర్ఈవి, ట్రాన్స్క్రైబ్ మీ, స్క్రైబ్, ఇవన్నీ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్కి. ఓకేనా? తర్వాత ఇంకా మీరు వెబ్ డిజైన్ కూడా సర్వీసెస్ ఇవ్వచ్చు, మీరు వెబ్ పేజెస్ కూడా క్రియేట్ చేయొచ్చు. వెబ్ డిజైన్ ఇప్పుడు ఎవరైనా చిన్న బిజినెస్ పెట్టుకున్నట్టయితే, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా, మీరు వాళ్ళకి వెబ్సైట్ క్రియేట్ చేసి ఇవ్వడం. మీరు ఎట్లా ప్రిపేర్ చేసి ఇవ్వాలి? అట్రాక్ట్ చేయగలగాలి క్లయింట్స్ని. ఓకేనా? తర్వాత మీ టాలెంట్ ఏందో మీరు అందులో పోస్ట్ చేయాలి, డెమాన్స్ట్రేట్ చేయాలి, మీ స్కిల్స్ ఏమున్నాయో. అప్పుడు డిఫరెంట్ కంపెనీస్ మీకు ఆ ఆర్డర్స్ ఇస్తాయి అన్నట్టు, వెబ్సైట్స్ ప్రిపేర్ చేయమని ఆన్లైన్లో. ఓకేనా? మీరేమి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మనం టైంలో, విదిన్ ద టైంలో మనం ఇవ్వగలగాలి. ఓకే, మీకు హవర్లీ గంటలాగా ఇస్తారు, గంటల్లాగా ఇస్తారు, లేదంటే ఒక ప్రాజెక్ట్ మొత్తానికి ఇవ్వచ్చు, లేదంటే ఒక ప్యాకేజ్ లాగా కూడా ఇవ్వచ్చు. ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే వెబ్ డిజైన్కి అప్ వర్క్, తర్వాత ఇంకొకటి ఫ్రీలాన్సర్, ఇవన్నీ కూడా. తర్వాత మీకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీకు ట్రావెల్ గురించి కానీ, లేదంటే ఫుడ్ గురించి కానీ, లేదంటే ఫిట్నెస్ గురించి కానీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీకు వాటిలో క్యూరియాసిటీ ఉన్నట్టయితే మీరు వాటి గురించి వీడియోస్ తయారు చేసి, లేదంటే ఇమేజెస్ తయారు చేసి పోస్ట్ చేసుకోవాలి, లేదంటే కంపెనీస్కి కావాలంటే కంపెనీస్కి ఇవ్వగలగాలి. అవి ఏ ప్లాట్ఫామ్స్? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వీటిలో పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఒక ఓన్గా యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ ఉండాలి మీకు, లేదంటే ఒక సిస్టమో, ఒక ల్యాప్టాపో, మీరు గూగుల్ అకౌంట్లోకి సైన్ ఇన్ అయిపోయి మీరు ఆ బ్రాండ్స్తో, కంపెనీ యొక్క బ్రాండ్స్తో కొలాబరేట్ అయిపోయి మీరు సేల్ చేయాలి. అప్పుడు మిమ్మల్ని అఫిలియేటర్ అంటారు, లేదంటే మర్చెండైజ్ అంటారు. ఓకేనా? మీకు కమిషన్ లాగా ఇస్తారు ఆ కంపెనీ వాళ్ళు. ఓకే, మీరు ఇక్కడ ఏమీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ ఫ్రీలాన్సింగ్ కానీ, లేదంటే ఆన్లైన్లో మీరు ఏది కూడా రిజిస్టర్ అవ్వాలి, సైన్ ఇన్ అవ్వాలి వాళ్ళ వెబ్సైట్లోకి. అప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మీ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషను, అది ఫేక్ కంపెనీయా, మరి మీ బ్యాంక్ అకౌంట్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు అబ్జర్వ్ చేసి, అది ఫేక్ కంపెనీయా, ఒరిజినల్ కంపెనీయా, వాళ్ళే అమౌంట్ మిమ్మల్ని అడుగుతారు, సైన్ ఇన్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి అన్నప్పుడు. అవి ఫేక్ కంపెనీ, అలాంటి దాంట్లో మనం వెళ్ళకూడదు. వాళ్ళే మనకి ఇవ్వాలి, మనం వాళ్ళకి ఇవ్వకూడదు. ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి మీరు అమౌంట్ పే చేయండి, కొంత అమౌంట్ పే చేయండి, తర్వాత రిజిస్టర్ అవ్వండి, మేము మీకు ఆర్డర్స్ ఇస్తాము అని అంటున్నారు. అలాంటివన్నీ కూడా నమ్మకూడదు. ₹1 కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఫేక్ కంపెనీస్ ఉంటాయి, చూసుకోవాలి. మన ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నాము, ఏ కంపెనీకి ఇస్తున్నాము అనేది 1-2 సార్లు చూసుకొని, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా టూ మచ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. తర్వాత మనం ఇక్కడ ఒక్కసారి ఎంప్లాయీని కాంటాక్ట్ అవ్వాలి డైరెక్ట్గా. ఆథరైజ్డ్ వెబ్సైట్స్ని డైరెక్ట్గా, అందులో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ని, ఆథరైజ్డ్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి అప్పుడు మాత్రమే మన ఇన్ఫర్మేషన్ని రిజిస్టర్ అయ్యే ముందు షేర్ చేయాలి. తర్వాత మనం ఎక్కడ కూడా ముందే పే చేయకూడదు. తర్వాత ఫేక్ పోస్టింగ్స్, ఫేక్ జాబ్స్ని డిటెక్ట్ చేయగలగాలి, గుర్తించాలి. ఫేక్ వెబ్సైట్స్ కూడా గుర్తించాలి. ఈ మధ్య అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి
మీరు మనీ ఫస్ట్ ఇనీషియల్గా పే చేయండి, తర్వాత మీకు ఆఫర్స్ ఇస్తామంటున్నారు, అవన్నీ కూడా ఫేకే. డబల్ టైం చెక్ చేసుకోవాలి స్కామ్స్ అన్నిటిని కూడా. కేర్ఫుల్గా చదివి ఆ అగ్రిమెంట్ పైన సైన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడాలి. ఓకేనా? ఈ విధంగా మన టైంని ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకొని మనము మన ప్రొడక్టివిటీని పెంచుకుంటూ ఆన్లైన్లో మనము ఇలా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ వేసే. రిటైర్డ్ పర్సన్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ, హోమ్ మేకర్స్కి కానీ, హౌస్ వైఫ్స్కి కానీ, లేదంటే ఈవెన్ మీకు జాబ్ ఉన్నా కూడా మీకు ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్. ఇవన్నీ కూడా మీకు ఆపర్చునిటీసే. ఎవరు కూడా ఆపర్చునిటీస్ మనకు ఇవ్వరు, మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనం మనీని ఎర్న్ చేయొచ్చు త్రూ ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఆన్లైన్ ద్వారా సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా మనం ఇలా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇంకా మనకి దీంతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా కూడా వర్క్ చేయొచ్చు. ఓకే, పిఓఎస్పి అంటారు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్. ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా మీకు ఒక 18 years ఉండాలి, మీరు 10th class పాస్ అయి ఉండాలి, మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఎట్లా ఉండాలంటే దీంట్లో చాలా ఫాస్ట్గా సేల్ చేయాలి, ఫాస్ట్గా హై ఇన్కమ్ తెచ్చుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఉండాలి మీకు, ఇక్కడ ఇంటర్నెట్ కూడా ఉండాలి స్మార్ట్ ఫోన్కి. తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే కస్టమర్స్కి హెల్ప్ చేయాలి, వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో పాలసీస్ని కొనిపించాలి. ఓకేనా? దీన్ని ఈ విధంగా మీరు వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పిఓఎస్పి, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్. ఓకే, మీరు ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ కూడా అవ్వచ్చు, పిఓఎస్పి అవ్వచ్చు. యూ కెన్ బికమ్ పిఓఎస్పి అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా వర్క్ చేయొచ్చు. తర్వాత మీరు ఇంకా ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఇట్లా ఫ్రీలాన్సింగ్లో ఇంకా మీరు మనీ ఇంకా ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే ఇంకా కొన్ని సైట్స్ కూడా ఉన్నాయి మనకి. ఫ్రీలాన్స్ ఇండియా అనేది ఒకటి ఉంది, 99 డిజైన్స్ అనేది ఒకటి ఉంది, అప్వర్క్ అనేది ఒకటి ఉంది, తర్వాత ట్రూ లాన్సర్ అనేది ఒకటి ఉంది, ఫీవర్ అనేది ఒకటి ఉంది. తర్వాత ఇంకా మనం ఇంట్లో నుంచి కూడా మనం ఐటమ్స్ని సేల్ చేయొచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. స్నాక్స్ కానీ, లేదంటే మీకు ఇంకా బేక్డ్ ఐటమ్స్ కానీ, బేకరీ రిలేటెడ్గా మీకు ఏమైనా ఐటమ్స్ కానీ, కుకింగ్ ఐటమ్స్, చట్నీస్ కానీ, పచ్చళ్ళు లాంటివి, లేదంటే ఇంకా మీకు ఏమైనా డోర్ మ్యాట్స్ కానీ, ఇంకా వాల్ హ్యాంగింగ్స్ కానీ, క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్ కానీ, తర్వాత డెకరేటెడ్ ఐటమ్స్, ఆర్ట్స్కి సంబంధించి, క్రాఫ్ట్స్కి సంబంధించింది, ఇవన్నీ కూడా మీరు ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఏవైనా కూడా మీరు ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ దేంట్లో సేల్ చేసుకోవచ్చు అంటే మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఏజియోలో చేసుకోవచ్చు. తర్వాత ఇండియా మార్ట్, ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ ఆన్లైన్లో సేల్ చేసుకోవడానికి. త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మీరు ఇట్లా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, తర్వాత ఏజియో, ఇండియా మార్ట్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మీకు డేటా ఎంట్రీ జాబ్స్ కూడా ఉంటాయి. డేటా ఎంట్రీ జాబ్స్ అవి కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత మీకు ఎంఎస్ ఆఫీస్ తెలవాలి, మైక్రోసాఫ్ట్ టూల్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇవన్నీ కూడా మీకు తెలియాలి. వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్లో మీరు వర్క్ పూర్తి చేయాలి. మీకు ఎట్లా ఉంటుందంటే పర్ అవర్కి 300 నుండి 1500 రూపీస్ వరకు ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్లో. మోర్ దాన్ దట్ ఆల్సో ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కాకపోతే మీరు ట్రస్టెడ్ వెబ్సైట్స్ని నమ్మాలి, అందులోనే రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా? 1-2 సార్లు చూసుకొని ఒకసారి వాళ్ళని డైరెక్ట్ కలవండి ఒకసారి. తర్వాత వాళ్ళు లెజిటమసీ ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళ లెజిటమసీ వాళ్ళు ఎంత లాయల్గా ఉన్నారు అనేది తెలుసుకున్న తర్వాతనే మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు మాత్రం ఎక్కడ కూడా ఒక 1 రూపీ కూడా పే చేయొద్దు. మీరు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ చేయాలి అని అనుకుంటే వెబ్సైట్స్ దేంట్లో రిజిస్టర్ కావాలి అంటే ఫ్రీలాన్సర్, తర్వాత డియాన్ డేటా సొల్యూషన్స్, తర్వాత గురు, తర్వాత యాక్సియన్ డేటా ఎంట్రీ సర్వీసెస్, తర్వాత డేటా ప్లస్, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. తర్వాత ఇంకా ట్రాన్స్లేటర్ లాగా కూడా వర్క్ చేసుకోవచ్చు. మనకి మోర్ దాన్ 2 లాంగ్వేజెస్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే మనం ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది.
ఎలా ఇంగ్లీష్ టు స్పానిష్, లేదంటే ఇంగ్లీష్ టు ఫ్రెంచ్, ఫ్రెంచ్ టు స్పానిష్, అలా మీకు ఒక 2-3 లాంగ్వేజెస్ వచ్చినట్టయితే మీరు ట్రాన్స్లేటర్గా ఆన్లైన్లో వర్క్ చేయొచ్చు. ఆ వెబ్సైట్స్ ఏంటి అంటే ఇక్కడ అన్బాబుల్ అనేది ఒకటి ఉంది, తర్వాత జంగో GENGO, తర్వాత టెక్స్ట్ మాస్టర్ అనేది ఒకటి ఉంది, తర్వాత 1 అవర్ ట్రాన్స్లేషన్ అనేది కూడా వెబ్సైట్స్ ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాలి. చాలా కేర్ఫుల్గా చూసుకొని అన్నీ అథెంటిక్గా ఉంటేనే మీరు రిజిస్టర్ అవ్వాలి. ఎవరికి కూడా 1 రూపీ పే చేయొద్దు. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండి సింగిల్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేయకుండా ఆన్లైన్లో మీరు డబ్బు సంపాదించి చాలా గొప్ప వాళ్ళుగా అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.